సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాను నీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం మీరు దొంగ వైఖరి ఈ రాజ్యం కూర్చి రావడం మీకు ఇష్టం లేదు, మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ఏం చెప్పినప్పుడు మీకున్న అలసట అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారి ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఎత్తేనే కానీ వీళ్ళకు గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్వైపీ గారు కూర్చోమని ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటిగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం చెప్తున్నాం. ఆ విషయం చెప్పలేదు, అది కాదు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. రాజగోపాల్ చెప్పడం కాదు, రోజు అయిపోయింది. కూర్చో, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. దయచేసి వినాలి. ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలకు ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్ చెప్పండి. ఎఫ్ఎం గారు మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా, ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ చర్చ ఉంది, ఇప్పుడు
చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్ లో మాట్లాడింది ఆ హౌస్ లోను ఈ హౌస్ లోను 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులోకి వస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ అల్వాపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్న వస్తే ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని. అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవ్వలేకపోతారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తాకట పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఓ ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్యను తీసుకొచ్చి అడుగుతాం అధ్యక్ష. కానీ వారు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే మేము చెప్పినది డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మ కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపేరా లేదా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా, రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకో, రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్. వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పండి. మీరు క్వశ్చన్ నెంబర్ 1483 and 14266 are withdrawn by the members. Remaining questions are deemed to have an answer. Short notice question is postponed. House is adjourned for 5 minutes.
ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము